హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే విఎల్ఐటీలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, మరి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, మరి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో తప్పకుండా చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా. మంచి ఆపర్చునిటీ మనకి ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీగా మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ విఎల్ఐటీలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే మనకు ఆఫర్స్ ఉంటాయి, ఉద్యోగాలకు ఆపర్చునిటీ అయితే ఉండడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మరి మెయిన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి గుంటూరు జిల్లా ఉన్నటువంటి వడ్లమూడిలో విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విఎల్ఐటీలో మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి తదితర ఉద్యోగాలకు కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో అర్హత గల అభ్యర్థులు అయితే ఎవరైనా ఉంటే తప్పకుండా ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం, మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఏం కథ అనేది. సో చూసుకుంటే పోస్ట్ వివరాలు చూసుకుంటే మనకి ఏమున్నాయంటే, మరి ఏమేమి మనకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే పోస్ట్ వివరాలు ఒకటి ప్రొఫెసర్ ఉంది, ఓకేనా, ఒకటి ప్రొఫెసరు. రెండోది వచ్చేసి మనకు అసోసియేట్ ప్రొఫెసరు. మూడోది వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసరు. నాలుగోది వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామరు. ఐదోది వచ్చేసి అకౌంటెంట్. సో ఈ యొక్క 5 రకాల ఉద్యోగాలకైతే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో దీనిలో చూసుకుంటే మెయిన్గా మనకు ఇందులో ఇవి పోస్టులు. సో ఇందులో విభాగాలు చూసుకుంటే మరి ఏమేమి విభాగాలు ఉన్నాయంటే, మెయిన్గా చూసుకుంటే మరి ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయని చూసుకుంటే మనకు టీచింగ్లో చూసుకుంటే మ్యాథమెటిక్స్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఫిజిక్స్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ ఉంది, సివిల్, మెకానికల్, సో వీటి విభాగాలు అయితే మనకు తదితర విభాగాల్లో టీచింగ్లో అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే నాన్ టీచింగ్ అంటే మనకు కంప్యూటర్ ప్రోగ్రామర్, అదేవిధంగా అకౌంటెంట్ ఉన్నాయి. సో మెయిన్గా ఇవన్నీ ఈ యొక్క ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో మీకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో ఇందులో చూసుకుంటే మరి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మరి యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే చూసుకుంటే మనకు మెయిన్గా ఏఐసిటి నిబంధనల ప్రకారం మనకు తెలుసు కదా, ఏఐసిటి ఉంటుంది, ఓకేనా. ఈ యొక్క నిబంధనల రూల్స్ ప్రకారం అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం మీకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి, ఓకేనా. కంపల్సరీగా ఈ యొక్క నిబంధనల ప్రకారం మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా మనకు నెట్ అడుగుతున్నారు, అదేవిధంగా గేటు, అదేవిధంగా సెట్. సో ఇవి కూడా మీకు కంపల్సరీగా ఉండాలి, పాస్ అయి ఉండాలి. నెట్ కానీ, సెట్ కానీ, గేట్ కానీ క్వాలిఫై ఉండాలి, అర్హత సాధించి ఉండాలి. వీళ్ళకి మాత్రమే కొంచెం ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఇవి ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏఐసిటి నిబంధన ప్రకారం మీకైతే క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేవిధంగా కంపల్సరీగా నెట్ కానీ, గేట్ కానీ, సెట్ కానీ క్వాలిఫై ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఆపర్చునిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి మీరు అప్లికేషన్ చేయాలంటే డైరెక్ట్ ఈమెయిల్ త్రూ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ ఇస్తాను. సో డైరెక్ట్ మీరు ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో లారా రిక్రూట్మెంట్ @gmail.com, ఓకే. ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ధ్రువపత్రాలను అయితే పంపించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే అంటే
చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి సో 21 ఏప్రిల్ 2026 ఇది లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, 21 ఏప్రిల్ 2026 లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ చేయడానికి. ఈ యొక్క పైన వచ్చినటువంటి ఉద్యోగాలకు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మీరు ఈమెయిల్తో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. డైరెక్ట్ మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ చేసేసి డైరెక్ట్ వీళ్ళకి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. అది ఏప్రిల్ 21, 2026 తేదీలోపు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ మనకు విఎల్ఐటీలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి దానిలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే వీళ్ళైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చూసుకొని క్లియర్గా చదువుకొని మీకు ఏం ఎలిజిబుల్ ఉందో దానికైతే అప్లికేషన్ చేయండి. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.